హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కుండ బిర్యానీ చేస్తున్నానండి. నార్మల్ రైస్తోనే, మనం రెగ్యులర్గా వాడుకునే రైస్తోనే, సోనా మసూరితో చేస్తున్నానండి. నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఇలా కొంచెం మీడియం సైజు తీసుకున్నాను. లెగ్ పీస్లు అయితే ఇలాగే పెట్టేసుకున్నాను. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఈ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నానండి. ఒక చిన్న టమాటా, పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. ఒక నిమ్మ ముక్క తీసుకున్నానండి, హాఫ్ ముక్క మాత్రమే తీసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అండి, కొంచెం కారం, ఉప్పు అండి, కొద్దిగా తేజ్పత్తా, ఇది మరాఠీ మొగ్గ, షాజీరా, చెక్క, లవంగాలు, ఇవి స్టార్ అనాస్ అండి, ఇవి బడా ఇలాచి అంటే నల్ల యాలకులు అండి, ఒక 2-3 వచ్చేసి తెల్ల యాలకులు తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఈ కుండలో కలిపేసుకుందామండి. మళ్ళీ ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకుందాము దీనిలోనే. నార్మల్ రైస్ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. బాస్మతి రైస్తో అంతకుముందు చేశానండి బిర్యానీ. ఇప్పుడు నార్మల్ రైస్తో చేద్దాము అని నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, అరకిలో చికెన్ దీనిలో వేసేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి 2-3 సార్లు, ఉప్పు నీటితో కడిగి పెట్టుకున్నాను. ఈ కుండకండి ఫస్ట్ ఆయిల్ అప్లై చేశానండి. చూడండి, ఇది మొత్తం చక్కగా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కొత్త కుండ అండి ఇది. నేను ఒక 15 రోజుల వరకు నీళ్లున్న డ్రమ్లో వేసేసానండి ఈ కొత్త కుండని. ఆ తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇదిగండి, ఈ తేజ్పత్తా, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేస్తున్నానండి. జాపత్రి కూడా చిన్న ముక్కే వేస్తున్నానండి నేను. ఇది మాత్రం పౌడర్ చేసి వేద్దామండి ఇది తర్వాత కొంచెం. ఇప్పుడు ఉప్పు, కారం, ఈ స్పైసెస్ మొత్తం వేసేస్తున్నాను. ఇదిగండి, పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేస్తున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ అండి, చూడండి ఎంత కరకరలాడితే ఎలాగొచ్చేస్తున్నాయాను. ఇవి వేయకపోతేనండి అసలు టేస్ట్ ఉండదండి. బ్రౌన్ ఆనియన్స్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇది ఫ్రై చేయటం చూపించలేకపోయానండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసిన ఆయిలే వేస్తానండి దీనిలో కూడా. బాగుంటుంది, అసలు ఎంత టేస్ట్ బాగుంటుందోనండి. మంచి కలిపేసుకుందాము. ఇదిగండి, నిమ్మముక్క కూడా పిండేస్తున్నాను. నేను 1/2 కిలో చికెన్కి అండి 1/4 కిలో పెరుగు వేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం జీరా పౌడర్ అండి, కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్. ధనియా పౌడర్ వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నానండి. జీరా పౌడర్ 1/2 స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా కూడా 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవి కూడా వేసేద్దాము. నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిలే వేస్తున్నానండి దీనిలో. ఒక 4 స్పూన్లు వేస్తున్నానండి ఈ స్పూన్తో. చాలండి, సమ్మర్ కదా, ఆయిల్ కూడా అంత ఎక్కువ అవసరం లేదు. మసాలాలు కూడా నేను చాలా తగ్గిస్తున్నానండి. ఇంత వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇంకా మనం ఈ ఆయిలే కదండి బిర్యానీలో వేసేది. ఇంకా మనం ఏమి వేయం, రైస్లో అయితే వేయం కదండి. మహా వేస్తే 1 స్పూన్ వచ్చేసి నెయ్యో ఏదో వేసుకుంటాము, అంతే కదండి. ఇక అందుకే ఈ ఆయిల్ చాలండి. ఇది ఒక 2 అవర్స్ అయినా ఇలా పెట్టేసుకుందామండి. మీ దగ్గర అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక 1 అవర్ అయినా పెట్టండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి, చికెన్ చక్కగా ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 2 అవర్స్ కోసం అని నేను మ్యారినేట్ చేసి పెట్టానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఈ బ్రౌన్ ఆనియన్స్ అండి
చక్కగా చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటాయండి. బిర్యానీ పైన చల్లటానికి కొంచెం చల్లుతానండి, అందుకు ఇవి పెట్టుకున్నాను. చికెన్ కర్రీలో కూడా కొంచెం వేస్తానండి ఇవి. జాజికాయ పౌడర్ వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు కొంచెం పౌడర్ చేస్తానండి. ఇది ఇలా అనుకుంటే కొంచెమేనండి, మీకు తెలియటానికి దీనిలో చేస్తానండి. ఒక చిటికెడు చాలండి ఇవి, చాలండి. చూడండి ఎంత పౌడర్ ఉంది, కొంచెమే కదండి, ఇది వేస్తే సరిపోతుందండి. ఇది కూడా మంచిగా కలిపేసుకుందామండి. ఇందాక వేయటం మర్చిపోయాను. ఇదిగోండి 2-3 అవర్స్ అయిపోయింది కదా చికెన్ మ్యారినేట్ చేసుకొని. ఇప్పుడు నేను వాటర్ పెట్టుకున్నాను. నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అంటే 1/2 కిలో తీసుకున్నాను రైసు. 1/2 కిలో చికెన్ కదండి, అందుకు నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. దానికి ఎక్కువ నీళ్ళే పోసుకోవాలండి. 1/2 కిలో అంటే 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ పోయాలి కదండి. ఇంకా 2 గ్లాసులు ఎక్స్ట్రా పోసుకోవాలి. నేను 8 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు నేను రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను. నార్మల్ రైస్ అని చెప్పాను కదండి, సోనా మసూరి రైస్ అని చెప్పాను కదా, ఇవి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవనిద్దాము ఈ వాటరు. ఈ బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసుకుంటున్నానండి. నేను ఒక 2 యాలకులు, ఒక నల్ల యాలక, కొంచెం జాపత్రి కూడా చూడండి కొంచెమే తీసుకున్నానండి. జాజికాయ పౌడర్ కూడా చూడండి కొద్దిగా తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక చెక్క, ఒక 3 యాలకులండి. ఇది మరాఠీ మొగ్గ, ఇది స్టార్ ఫ్లవర్ అండి, కొంచెం ఇది బిర్యానీ ఆకు. అంటే తక్కువ మసాలాలే తీసుకుంటున్నానండి. ఇవన్నీ వేసేస్తున్నాను. కొద్దిగా పుదీనా వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర అండి, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం సరిపోయిన దానికన్నా కొద్దిగా ఎక్కువ అనిపించాలండి. చాలండి, చూసుకున్న తర్వాత మళ్ళీ వేద్దాము. ఇదంతా బాగా బాయిల్ అవ్వాలండి. కొంచెం కారం కూడా వేస్తానండి, కొంచెం నెయ్యి వేస్తాను, ఒక స్పూనేనండి. పొడిలాడుతూ వస్తుంది కదండి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను, కొద్దిగా కారం వేస్తానండి. చూడండి చిటికెడేనండి కారం. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బిర్యానీలోకి మాత్రం అప్పుడప్పుడు నూరు వేసుకుంటేనే బాగుంటుందండి. కొద్దిగా వేసానండి, ఒక 1/2 స్పూన్. చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా. మీకు ఇవన్నీ ఎందుకు లేనంటే ఇలా తీసేసుకోండి. నేనైతే ఉంచేస్తున్నానండి, కొంతమంది తీసేస్తారు కదా, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. ఇప్పుడు రైస్ వేసిన వెంటనే బాయిల్ అవ్వడం తగ్గిపోతుంది చూడండి. మళ్ళీ బాయిల్ అయిన తర్వాత ఒక 4-5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్దండి. అప్పుడు రైస్ కరెక్ట్గా అయిపోయిన కింద లెక్కండి. ఇదిగోండి రైస్తో సహా బాయిల్ అవుతుంది కదా, మనకు తెలిసిపోతుందండి రైస్ అయ్యిందా అవ్వలేదా, 80% వరకు అయ్యిందా అవ్వలేదని తెలిసిపోతుంది మనకి. ఒక 5 మినిట్స్ తర్వాత 80% పైనే ఉడుకుతుందండి. ఇదిగోండి 80% అయితే ఉడికిపోయిందండి. మనం చూడండి ఇలా చెక్ చేసుకుంటే రైస్ చూడండి ఇలా నలుగుతుంది కదండి, అయిపోయింది. ఇప్పుడు ఇది చికెన్లో వేసేసుకుందామండి. హైలోనే పెట్టండి స్టవ్ మాత్రం. ఇదిగోండి ఇలా సరి చేసేసి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేద్దామండి మధ్యలో. టేస్ట్ చాలా బాగుంటుందండి. బ్రౌన్ ఆనియన్స్ మాత్రం తప్పకుండా వేయండి. కొద్దిగా గరం మసాలా కొంచెమేనండి, చిటికెడు, కొద్దిగా పుదీనా కొత్తిమీర,
మళ్ళీ దీని మీద ఇంకా కొంచెం వేసుకుందామండి రైస్. చూడండి ఈ కుండని నేను సిమ్లోనే పెట్టుకున్నానండి. సిమ్లో ఒక 5 మినిట్స్ పెడదామండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ వచ్చేసి హైలో పెడదాము. ఆ తర్వాత 5 మినిట్స్ వచ్చేసి మళ్ళీ మీడియంలో పెట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తాను దీని మీద. బాగుంటుంది కదండి. కొద్దిగా లేండి, సమ్మర్ కదా, నెయ్యి కూడా తక్కువే వాడుతున్నాను నేను. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా, కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేద్దాము. ఇప్పుడు దమ్ము పెట్టేసేద్దామండి. మీకు చికెన్ ఉడకదు అన్న డౌట్ ఏం వద్దండి. కొంచెం నీళ్ళు పోద్దామండి. వేడి నీళ్ళే ఉన్నాయి కదండి, ఇందాక రైస్ తీసిన వేడి నీళ్ళు, అవే ఒక 2-3 గంటలు పోస్తున్నాను. చాలండి. ఇప్పుడు నేను ఇది వేడి పాలల్లోనండి కొంచెం పసుపు కలుపుకున్నాను. నా దగ్గర కుంకుమ పువ్వు లేదండి, అందుకు కొంచెం పసుపు కలుపుకున్నాను పాలల్లో. చూడండి నా రైస్కి కానీ చికెన్కి కానీ కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం ఖాళీ కూడా ఉందండి. ఇలాగే ఉంచుకోవాలండి. మనం పైకి వేసాము అని అంటే మళ్ళీ అది కొంచెం పొంగుతుంది కదండి, కొంచెం రైస్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా, అందుకు ఇలాగే కొద్దిగా ఖాళీ ఉంచేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేను సిల్వర్ పేపర్తో ఇలాగ పెట్టేస్తున్నానండి. కొంతమంది ఏంటంటే ఆటా కూడా పెడతారు, కొంచెం మీకు కూడా ఈజీగా ఉంటుంది అని నేను ఇలా పెట్టేస్తున్నాను. డబల్ పేపర్ అయినా పెట్టుకోండి మీరు ఇలాగే. ఇప్పుడు మూత ఇలా పెట్టకండి, ఇలా పెడితే ఇది చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి, అందుకు ఉల్టా పెట్టేసుకోండి. ఇప్పుడు దమ్ అవుతుందండి. ఇది బిర్యానీ, కుండ బిర్యానీ కదండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. కుండలో తినటం కూడా మనకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. టైం మాత్రము మీరు మెయింటైన్ చేయాలండి. 5 మినిట్స్ మాత్రము సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ హైలో పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 10 మినిట్స్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి. ఇదిగోండి సిమ్లో 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఇది చూడండి కుండ కూడా కొంచెం వేడయిందండి. ఒకేసారి డైరెక్ట్గా మనము హైలో పెట్టేసుకున్నాం అంటేనండి కుండ వేడైపోతుంది, చికెన్ అంత ఉడకదండి. అందుకు ఫస్ట్ 5 మినిట్స్ మాత్రమే సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు హైలో పెట్టేస్తున్నాను. చూడండి టెన్ మినిట్స్ మాత్రమే హైలో పెట్టండి. ఇదిగండి హైలో 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మీడియంలో పెట్టేస్తున్నాను. ఇది కూడా ఒక 10 మినిట్స్ ఉంచుకుందామండి. ఈ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఓపెన్ అయితే చేయకండి. ఒక 10-15 మినిట్స్ తర్వాతే మనం ఓపెన్ చేసి చూసుకుందామండి. ఇదిగండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వేడిగానే ఉందండి బాగానే. చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎక్కడ పొడి పొడిలాడుతూ చక్కగా ఎలాగొచ్చిందో చూడండి. ఇప్పుడు మీకు చికెన్ పీస్ ఉడికిందో ఉడకలేదో చూపించుతానండి సైడ్ని తీసి, లేదంటే ఒక బౌల్లో వేసైనా చూపిస్తాను. చూడండి మెత్తగా అయిపోయిందండి. వేడి వేడి బాగా వేడి ఉందండి. ఈ కుండ ఖరీదండి 250 అండి. ఈ మూత, ఈ కుండ, ఈ చుట్ట కూడా ఇచ్చారండి. ఇదంతా 250కి ఇచ్చారండి. అంటే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఈ బేషన్లోకి ఉల్టా చేసేస్తానండి. ఈ అన్నం మొత్తం వేసేస్తాను. చూశారు కదండి, నార్మల్ రైస్తో కూడా బిర్యానీ అంత చక్కగా చేసుకోవచ్చు.
బాస్మతి రైస్తో అంతకుముందు చేశాను కదా అనని ఇప్పుడు నేను నార్మల్ రైస్తో చేశానండి బిర్యానీ. ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో చూడండి, కాలుతుంది, చాలా మెత్తగా వచ్చింది చూడండి. మీరు కూడా చేసుకుని నార్మల్ రైస్తో కూడా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ధర చాలా తక్కువ, టేస్ట్ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే 175 అండి, ఈ రైస్ అయితే 75-80 రూపీస్ పడుతుంది. అంతకుముందు బాస్మతి రైస్తో చేశాను కదా అని నేను దీంతో చేశాను, నార్మల్ రైస్తో చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.